పెందుర్తి మండలం పరిధిలో గల పలు శివాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కార్తీక మాసం పురస్కరించుకుని సోమవారం ఉదయం సరిపల్లి శివాలయంలో కొలువై ఉన్న స్వయంభూ మల్లేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పినగాడి శివాలయంలో హరిగోపాల్ దంపతులు మరియు వారి మిత్ర బృందం అన్న సమారాధన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కార్తీక మాసం పర్వదినాన ఆ పరమేశ్వరుని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం అని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలుపెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలతో పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రధానంగా పెందుర్తి నియోజకవర్గాన్ని మరియు సరిపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి ఎంపీటీసీ గొల్లవిల్లి రావణ, సర్పంచ్ రామకృష్ణ, 97వ వార్డు అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్, కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవిత్రమైన కార్తీక మాసం 4వ సోమవారం మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా కూడా శివాలయాల్లో శివనామ స్మరణ, శివుడాజ్ఞ లేనిది చేమైనా పుట్టదంటారు. ఆ శివయ్య ఆశీస్సులు కావాలని భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా కూడా ఈ కార్తీక మాసం అనేది ఒక పవిత్రమైన నెల. అయ్యప్ప మాలధారణ కానీ, శివయ్య మాల కానీ, దుర్గమ్మ మాల కానీ, ఇలా అలాగే సింహాద్రి అప్పన్న మాల కానీ అన్నీ కూడా నవంబర్, డిసెంబర్లోనే మాలధారణ చేస్తాం. అవి చాలా పవిత్రంగా తెలుగు వారందరూ కూడా కొలిసే ఈ కార్తీక మాసంలో ఈరోజు నాకు ఇష్టమైన సరిపల్లి గ్రామంలో శివాలయంకి రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామాన్ని, ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ, మరి ఏదైతే గత 5 నెలల క్రితం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన తర్వాత అలు పెరగకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు ఎలా పాటుపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేని పనులను 5 నెలల్లో చేసి చూపించాం. 4,500 కోట్లు గ్రామీణ రోడ్లకు శాంక్షన్ చేయటమే కాకుండా 25 కోట్లు మన నియోజకవర్గంలోనే సిమెంట్ రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అలాగే అర్బన్లో మరో 30 కోట్లతో మన వార్డులన్నీ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎండ్బి రిపేర్లు, రోడ్లు గుంతలు పడిన రోడ్లు రిపేర్లు కానీ, ఇలా ఏదీ వదలకుండా చేసుకుంటూ సంక్షేమం కూడా ఏ విధంగా చేస్తున్నామో మనందరం చూస్తూ ఉన్నాం.